మా చెల్లి చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. కష్టపడి ఫ్యాబ్రిక్ శారీకి మ్యాచింగ్ వెతుక్కొని కావాలని ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా ఎంబ్రాయిడరీ చేయించుకొని వచ్చింది నాకు స్టిచ్ చేయమని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో ఉన్నప్పుడు నేను గమనించలేదు. ఇది బ్యాక్ నెక్ చక్కగా నీట్గా ఇలా రౌండ్ ఇచ్చి చేశారు, బోట్ నెక్. అలాగే ఇది ఫ్రంట్. తీరా నేను లైనింగ్ కట్ చేసిన తర్వాత చూస్తే ఓపెన్ అనేది ఎటు పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. సో తనతో బాగా డిస్కస్ చేసిన తర్వాత ఇంకా సైడ్ జిప్ వచ్చేలాగా పెట్టేసుకొని కుడదామని లాస్ట్కి ఫైనలైజ్ అయ్యాం. సో మీరు ఎంబ్రాయిడరీకి ఇచ్చేటప్పుడు ఓపెన్ అనేది ఎటో ఒక వైపు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అయితే బ్యాక్ ఓపెన్ అయినా వచ్చేలా చూసుకోండి, లేదంటే ఫ్రంట్ సైడ్ అయినా ఓపెన్ వచ్చేలాగా. ఇది బోట్ నెక్ కదా, బోట్ నెక్ అంటే ఖచ్చితంగా ఫ్రంట్ ఓపెన్ బాగుండదు. సో బ్యాక్ ఇక్కడ ఇలా హెవీ లేకుండా ఓపెన్ ఇక్కడ హుక్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇది ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి మనమే చెప్పాలి. వాళ్ళు ఏంటంటే ఏదో చేసేసి ఇచ్చేసారు. ఇది చేసినందుకు 600 ఎంతో ఛార్జ్ చేశారంట, 700 అనుకుంటా. ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఎటు ఓపెన్ పెట్టుకోవాలో అయితే అర్థం కాలేదు. ఇంకా ఏం చేద్దాం, ఇంకేం చేయాలో అర్థం కాక ఫ్రంట్ ఓపెన్ ఇంకా లైనింగ్ తీసేసి నేను మళ్ళీ కొత్త లైనింగ్ వేసి కట్ చేసిన తర్వాత సైడ్ కుడివైపు సైడ్కి జిప్ వచ్చేలాగా ప్లాన్ చేసి కుడదామని డిసైడ్ అయ్యాం. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో పెడతాను. మీరు మాత్రం ఎంబ్రాయిడరీకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒకసారి చెప్పండి ఓపెన్ అనేది ఎటువైపు ఉండాలి అనేది. చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మీకు చూపిస్తారు, మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.